హాయ్ హలో వెల్కమ్ టు మూవీ స్టాప్. నేను మీ అర్జున్. అండ్ ఫ్రైడే ఈరోజు చూసిన సెకండ్ మూవీ ఏంటంటే నేనే రాజు నేనే మంత్రి. ఎస్ గైస్, బాహుబలి లాంటి ఒక వండర్ తర్వాత బల్లాల దేవ రానా జోగేంద్రగా ఈరోజు మన ముందుకు వచ్చాడు. అండ్ లాంగ్ గ్యాప్ తర్వాత తేజ గారు తెలుగులో తీసిన సినిమా కావడం అండ్ దట్ పొలిటికల్ డ్రామా కావడంతో ఈ సినిమా మీద భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. సో ఆ హైప్కి తగ్గట్టుగా స్టోరీ ఉందో లేదో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ ఫస్ట్. సో బేసిక్గా స్టోరీ డేకి వెళ్తే హీరో తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. జోగేంద్ర రాధా ఇద్దరు భార్య భర్తలు, వీళ్ళిద్దరు మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. ఆ టైంలో తన ఊరికి సర్పంచ్గా పోటీ చేస్తాడు మన హీరో రానా. అండ్ అక్కడి నుంచి చాలా తక్కువ కాలంలో ఏపీ క్యాబినెట్లో చోటు సంపాదిస్తాడు. అండ్ క్యాథరిన్ ఒక న్యూస్ ఛానల్ ఓనర్. సో తనతో ఫ్రెండ్షిప్ చేసి ఎలాగైనా సరే తన పొలిటికల్ పరంగా మంచి హైప్ సంపాదించాలనుకుంటాడు. అలా హైప్ సంపాదించి సీఎం రేస్లో నిలబడతాడు. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల ఉన్న డబ్బు మొత్తం పోయి పొలిటికల్గా దెబ్బతిని ఇంకా తన ఊరికి రిటర్న్ వచ్చే టైంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే తన స్ట్రాటజీస్ మొత్తాన్ని వాడి మళ్ళీ పొలిటికల్గా సక్సెస్ అవుతాడు. సో బేసిక్గా ఇది అనమాట స్టోరీ లైన్. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇందులో రానా జోగేంద్రగా అద్భుతంగా నటించారు. ఆ పర్సనాలిటీకి, ఆ కటౌట్కి, అంటే ఆ క్యారెక్టర్లో రానా గారికి తప్ప మనం ఇంకొవరిని ఊహించుకోలేము అనమాట. అండ్ నెక్స్ట్ కాజల్ ఈ సినిమాలో చాలా క్యూట్గా కనపడింది. అండ్ క్యాథరిన్ అండ్ నవదీప్ కూడా వాళ్ళు చాలా కొత్తగా కనపడ్డారు ఈ సినిమాలో. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఫోర్ అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా వాళ్ళు జస్టిఫికేషన్ చేశారన్నమాట వాళ్ళ రోల్స్కి. అండ్ నెక్స్ట్ ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడాలి అని అంటే బేసిక్గా ఈ సినిమాకి బిగ్ ప్లస్ తేజ గారి టేకింగ్ అండ్ ఆయన గట్స్. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ కూడా కరెంట్ పాలిటిక్స్కి చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ ఇందులో క్రియేట్ చేసిన ఆ పొలిటికల్ డ్రామా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ కాజల్ అండ్ రానా గారి పేరు కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ నవదీప్ అండ్ క్యాథరిన్ వీళ్ళిద్దరు కూడా చాలా కొత్తగా కనపడ్డారు స్క్రీన్ మీద. సో ఇవి బేసిక్గా ప్లస్ పాయింట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే ఈ సినిమా మధ్య మధ్యలో అంటే ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో అది తప్ప రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. సో అదొక్కటి నాకు ఐ ఫీల్ లైక్ నెగిటివ్ పాయింట్ అనిపించింది ల్యాగ్ అవ్వడం. సో ఓవరాల్గా ఈ నేనే రాజు నేనే మంత్రి గురించి చెప్పాలనుకుంటే ఇది 100% తేజ గారి క్రియేటివిటీ అండ్ గట్స్ నుంచి పుట్టుకొచ్చిన ఈ సినిమాకి బల్లాల దేవ రానా లాంటి ఒక యాంగ్రీ పొలిటీషియన్ కట్అవుట్ తోడవడంతో అవుట్పుట్ సూపర్గా వచ్చింది. అండ్ రానా ఒక పొలిటీషియన్గా చెప్పే డైలాగ్స్ కరెంట్ పాలిటిషియన్స్కి అంటే పాలిటిక్స్కి చాలా దగ్గరగా ఉండడంతో బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే పొలిటికల్ డ్రామా నచ్చే ఆడియన్స్కి మళ్ళీ చూసే మూవీ అనమాట ఇది. So that's it guys, this is the movie review for Nene Raju Nene Mantri, and next movie review tho menu munduku vastanu. Until then, have fun guys, take care and don't forget to subscribe Movie Stop. Nenu Arjun signing off, bye bye.